ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ గాడ్లీ స్టూడెంట్ ని. స్వయం పరమాత్మ నా టీచర్ గా ఉన్నారు. నాకొక దివ్యమైన మార్గాన్ని చూపిస్తున్నారు. సదా వారు చదివించే ఈ చదువు పైన ఎంతో అటెన్షన్ పెడుతూ నేను సదా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 3/4/2025. आज का हेडिंग मीठे बच्चे, तुम्हारा यह नया जाड़ बहुत मीठा है. इस मीठे जाड़ को कीड़े लगते हैं. कीड़ों को समाप्त करने की दवाई है मन मना भव. बाबा इवाल जस्ट इमेजिन चेसुकोंडी मनुष्य सृष्टि रूपी वृक्षम. ఈ వృక్షము ఫౌండేషన్ నుంచి కంప్లీట్ వృక్షం అంతా ఏర్పడింది. ఎన్నో మతాంతరాలు వచ్చాయి, ధర్మాలు వచ్చాయి, డిఫరెంట్ డైనాసిటీస్ వచ్చాయి. మరి ఇది ఒక కొత్త వృక్షం. ఇది చాలా మధురమైన వృక్షం. యాక్చువల్లీ వృక్షం స్టార్ట్ అవ్వడంతో సత్య త్రేతాయుగాలు ఎంత మధురంగా ఉంటాయి. తర్వాత ఈ వృక్షాలకు కూడా కీటకం అనేది అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి? నెగటివిటీ, సో కాల్డ్ నెగటివ్ ఫోర్స్, సో కాల్డ్ మాయా, వికారాలు అనొచ్చు. మరి ఇప్పుడు అలాంటి కీటకాలను సమాప్తం చేయడానికి ఒకటే మందు, मन मना भव. अपने मन परमात्मा पर संलग्न करो. మన మనసును పరమాత్మతో అటాచ్ చేసినట్టయితే ఏ కీటకం, ఏ నెగటివిటీ కూడా మనల్ని తినేయదు. ప్రశ్న, पास विथ ऑनर होने वाले स्टूडेंट की निशानी क्या होगा? वह सिर्फ एक सब्जेक्ट में नहीं लेकिन सभी सब्जेक्ट्स पर पूरा ध्यान देता है. स्थूल सर्विस का सब्जेक्ट अच्छे है, बहुतों को सुख मिलता है, इससे मार्क्स जमा होता है, लेकिन साथ साथ ज्ञान भी चाहिए, जो चलन भी चाहिए. दैवी गुण पर पूरा अटेंशन हो, ज्ञान योग पूरा है तो तब पास विथ ऑनर हो सकेगा. మోస్ట్ ఇంపార్టెంట్, నేను సోల్ ఈ శరీరాన్ని వదలాల్సిందే. నేను వదిలిన టైంలో నేను ప్యూర్గా అయి వదులుతానా, పనిష్మెంట్స్ తీసుకొని అనుభవించి వదులుతానా అనేది నా ఎఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంది. మరి ఎలాంటి పనిష్మెంట్స్ లేకుండా ఎంతో రెస్పెక్ట్ఫుల్ వేలో ఈ సోల్, ఈ బాడీని వదలాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నాలెడ్జ్ లో జ్ఞానం, యోగం, ధారణ, సేవ అని 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ఎవరైతే గౌరవపూర్వకంగా పాస్ అయ్యేవారు ఉంటారో వారి లక్షణాలు ఏంటంటే వారు కేవలం ఒక్క సబ్జెక్ట్ మీద కాదు, ప్రతి సబ్జెక్ట్ మీద పూర్తిగా ధ్యాస పెడతారు. వారు ఫిజికల్ సర్వీస్ మంచిగా చేస్తారు, చాలా మందికి సుఖాన్ని ఇస్తారు, దాంతో మార్క్స్ జమ అవుతాయి. కానీ దాంతో పాటు నాలెడ్జ్ తో నడవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్.
దివ్య గుణాలు ధారణ చేయడం, దానిపైన కూడా పూర్తి అటెన్షన్ పెట్టడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. జ్ఞానం యోగాలతోనే గౌరవపూర్వకంగా పాస్ అనేది అవుతారు. నా బిహేవియర్ ఎలా ఉంది, నేను దేనిపైన అటెన్షన్ పెడుతున్నాను, నేను నాలెడ్జ్ మీద ఫోకస్ పెడుతున్నానా, మెడిటేషన్ చేస్తూ నన్ను నేను ప్యూర్గా చేసుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. మరి పాటలో వారు మా నుండి వేరు కారు, వహ హంసే నా జుదా హోంగే. మరి పిల్లలు ఏం విన్నారు? పిల్లలు మనసు ఎవరిపైన సంలగ్నమైంది? మన మనసు ఎవరిపైన అటాచ్ అయ్యింది? గాడ్ ఫాదర్. గాడ్ ఏమి చూపిస్తారు? స్వర్గానికి వెళ్ళే గేట్ ని చూపిస్తారు. పిల్లలకు దాని యొక్క పేరు కూడా ఇవ్వడం జరిగింది, గేట్ వే టు హెవెన్. ఇక్కడ హెవెన్ అంటే గోల్డెన్ ఏజ్, డివైన్ ఏజ్. మరి స్వర్గ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుంది? ఒక గేట్ వే చూపించడం. సెకండా, ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మరి ఇప్పుడు ఇది నరకంగా ఉంది కదా, స్వర్గానికి వెళ్ళే ద్వారం ఎవరు తెరుస్తారు? సెకండ్, ఎలా తెరుస్తారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీకు సదా సంతోషం ఉంటుంది. స్వర్గానికి వెళ్ళేందుకు దారి మీకు తెలుసు. స్వర్గం అంటే డివైన్ గోల్డెన్ వరల్డ్. బయట ఎన్నో ప్రదర్శనలు చేస్తారు, మేళాలు చేస్తారు, జపాలు చేస్తారు, తపస్సులు చేస్తారు. ఎన్ని చేసినా వారికి ఆ గోల్డెన్ ఏజ్ గురించి తెలియదు కాబట్టి ఆ స్వర్గానికి వెళ్ళే దారి వారికి తెలియదు. దీని మీద చిత్రాలు చాలా తయారయ్యాయి. మనం ఎవరికైనా స్వర్గానికి గేట్ వే టు హెవెన్ దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సృష్టి చక్రం 4 భాగాలుగా డివైడ్ అయ్యింది. ఆ సృష్టి చక్రంలో స్వర్గం ఎక్కడుంటుంది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఆత్మలు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ ఈ ఆత్మ, ఈ సోల్ శరీరం వదలగానే ఫస్ట్ పరంధామానికి వెళ్తాయి, తర్వాత స్వర్గంలోకి వస్తాయి. మొత్తం చక్రమంతటి రహస్యం మనకి తెలుసు. కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది, పాత ప్రపంచం ఎలా వినాశనం అవుతుంది, నరకం స్వర్గంగా, స్వర్గం నరకంగా ఎలా అవుతుంది, ఈ విషయాలు మనకి తెలుసు. ఎంతమంది ధర్మ స్థాపకులు ఉన్నా కూడా వారికి విషయం తెలియదు. మీరు అందరికీ స్పష్టంగా అర్థం చేస్తారు. ఫస్ట్ క్లాస్ చిత్రం ఈ సృష్టి చక్రం. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, త్రిమూర్తి చిత్రం. ఫస్ట్ క్లాస్ చిత్రం సృష్టి చక్రంతో పాటు త్రిమూర్తి చిత్రం. రెండవది నరకము స్వర్గం యొక్క ట్రాన్స్ఫర్మేషన్. మరి త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకర్ ద్వారా వినాశనం ఎలా చేస్తారు? ఈ సమయంలో స్వర్గం ఎలా స్థాపన అవుతుంది? ఈ సమయంలో దేవీ దేవత రాజ్యం ఎలా స్థాపన అవుతుంది? ఇవన్నీ చాలా అమూల్యమైన వాల్యుబుల్ విషయాలు మన బుద్ధిలో సదా కూర్చుండాలి. ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు స్వయం పరమాత్మ వస్తారు ఆ సత్యమైన ధర్మాన్ని స్థాపన చేయడానికి. తండ్రి మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు ఎంత గుణవంతులుగా తయారు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యమైన చింత, అటెన్షన్ ఇదే పెట్టుకోవాలి. నేను సతో ప్రధానంగా ప్యూర్గా ఎలా అవ్వాలి, నేను ఒక్క పరమాత్మనే ఎలా స్మృతి చేయాలి, నేను ఏ కర్మలైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు కదా, మరి నేను ఆత్మ ఓ గాడ్ ఫాదర్ అని ఎవరినైతే పిలిచానో వారు ఇప్పుడు వారి సన్ముఖంలో నేను ఉన్నాను అంటే
మరి నా పైన నేను ఎంత అటెన్షన్ పెట్టాలి? పరమాత్మ మనకు ఒక సేవా మార్గాన్ని చూపించారు కదా, మరి సేవ పైన నేను ఎంత అటెన్షన్ పెట్టాలి? ఈ విధంగా 4 సబ్జెక్ట్స్ పైన నేను ఎంత అటెన్షన్ పెట్టాలి? ఇవి మనకి మనం ఎంతగానో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. धारणा, अपनी ऊंच तकदीर बनाने के लिए आपस में बहुत क्षीरखंड मीठा होकर रखना, कभी लून पानी नहीं होना, सभी सब्जेक्ट्स पर पूरा अटेंशन देना, सदगति के लिए बाबा की जो श्रेष्ठ मत मिली है उस पर चलना और सभी को श्रेष्ठ मत ही सुनाना, स्वर्ग में जाने का रास्ता दिखाना है. మరి ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోవాలంటే నా అదృష్టం, నా లక్ నేనే క్రియేట్ చేసుకోవాలి కదా. చాలా మధురంగా, క్షీరఖండంగా, ఎలాగైతే పాలు పంచదార కలిసిపోతాయి కదా, అలా అందరితో కలిసిపోయేటట్టు ఉండాలి. ఉప్పు నీటిగా, ఉప్పు నీరు ఎలా ఉంటుంది? ఉప్పు ఉప్పగా ఉంటుంది, అది దేంట్లో వేసినా అది పాడైపోతుంది. సో ఉప్పు నీటిగా అవ్వకూడదు. ప్రతి సబ్జెక్ట్ పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. నాలెడ్జ్ మురళి రోజు వింటున్నానా? ఏదైతే మురళి వింటున్నానో ఇంప్లిమెంటేషన్ దాని ధారణ చేస్తున్నానా? మెడిటేషన్ అవుట్ ఆఫ్ 24 hours ఎంత మెడిటేషన్ చేస్తున్నాను? నా ప్రతి యాక్టివిటీ ఒక సేవగాయి చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. సద్గతి కోసం శ్రేష్టమైన మతం లభించింది, దానిపైన నడవాలి. అందరికీ అదే శ్రేష్టమైన మతాన్ని చూపించాలి. ప్రతి ఒక్కరికి అదే స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించగలగాలి. वरदानम, हर आत्मा को हिम्मत उल्लास दिलाने वाले रहमदिल विश्व कल्याणकारी भव. ప్రతి ఆత్మకి, ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ పరివారంలో ఎవ్వరు కూడా బలహీనంగా ఉండకూడదు. బ్రాహ్మణ పరివారం మొదలైంది, మీ ముందు ఏ ఆత్మ కూడా బలహీనంగా కనిపించకూడదు. వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. వారిపైన విశ్వ కళ్యాణం అనే ఒక పాజిటివ్ థాట్ ని పెట్టండి. అంతేకాని వారిని చూసి మీరు బాధపడకండి. సదా బలహీనంగా ఉన్న వారికి మీరు డైరెక్షన్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి సమర్థంగా చేయగలగాలి. దానికోసం మొదట మీలో ఆ ధైర్యం మరియు ఉత్సాహంతో మీరు నడిచినట్టయితే ఇతరులను నడిపించగలరు. సో అది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి కానీ నేను ఇతరులను నడిపించే వారిగా ఉండగలగాలి. స్లోగన్, बाबा की दुआएं लेते हुए सदा भरपूरता का अनुभव करो. బ్యూటిఫుల్ స్లోగన్. భగవంతుడి నుంచి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఎలా తీసుకుంటూ ఉండాలంటే కంప్లీట్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకోగలగాలి. సో ఇది మనం మురళి యొక్క స్వమానం తీసుకుందాం. నేను సదా పరమాత్మ నుంచి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రధారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ ఆశీర్వాదాలకు పాత్రదారుడను. సదా పరమాత్మ ద్వారా ఆశీర్వాదాలను తీసుకుంటాను. పరమాత్మ ఆశీర్వాదాలు నా సొంతం. పరమాత్మ ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలను తీసుకుంటూ నిశ్చింత జీవితాన్ని గడుపుతాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, లోక ప్రియ ఆత్మను, స్వయం ప్రియ ఆత్మను. ఒక్క క్షణం నేను కలిసి
ప్రతి ఆత్మని నా ముందు అనుభవం చేసుకుంటాను. కొంతమందికి ఆనందం కావాలి, కొంతమందికి శాంతి కావాలి, కొంతమందిలో ధైర్యత లేదు, కొంతమందిలో ఉత్సాహం లేదు. నేను కలిసే ప్రతి ఒక్క ఆత్మ పైన ధైర్యం, ఉల్లాసం అనే కిరణాలను పంపుతూ ప్రతి ఒక్క ఆత్మని నిండుగా చేస్తాను. ప్రతి ఒక్క ఆత్మ నుంచి శక్తిశాలి కిరణాలను తీసుకుంటాను. శక్తిశాలి కిరణాల ద్వారా ప్రతి ఒక్కరూ పరమాత్మకు దగ్గరగా అయ్యే ప్రయత్నాన్ని చేస్తాను. నేను సేవాదారి ఆత్మను. ప్రతి ఒక్కరికి పరమాత్మ అనుభూతిని కలిగించే ఆత్మను. I, the soul, belongs to the Supreme Father. I am the one who is filled with the God's vibrations. I am such a fortunate soul. Fill my intellect with God's blessings. There is no space for negativity, no space for negative thinking. I fill my intellect and heart with my God's power. God's power works like a miracle which transforms my life. For the next few seconds, I try to play a role of a serviceable child where I try to shower the radiations of peace and a divine intellect to every other soul so that they become complete with the God's power. Hey Father, thank you so much for showing me the path of purity, for showing me the path to become complete with the God's blessings. I always try to follow the God's path and be a blissful being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true vibrations of peace from the Supreme Father. Spread such vibrations to every part of this body and be a blissful and a divine being. Om Shanti, Shanti.